షాపులు అయిపోయినాయి, బార్లు అయిపోయినాయి, బెల్ట్ షాపులు అయిపోయినాయి. ఇప్పుడు మైక్రో బ్రేవరీస్. వాస్తవంగా గతంలో మద్య నిషేధం అని ప్రకటించినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ బ్రేవరీస్ని పెట్టుకొచ్చాడు. అంటే ఏం లేదు, లైక్ పబ్బులు ఎక్కన ఉంటాయి, ఒక దాన్ని ఏమంటారు అంటే మల్టీ స్టోర్డ్ షాప్ అనాలి, లేకపోతే సూపర్ బజార్ లాంటిది. మద్యం సూపర్ బజార్, ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మద్యం సూపర్ బజార్. అక్కడే మద్యం తయారు చేసి మనం తాకచ్చు అనమాట. అక్కడే బీరు తయారు చేసి బీరు అమ్ముతారు. ఇది హైదరాబాద్లో ఉన్నాయి. కేసీఆర్ హయాంలో స్టార్ట్ అయింది. జగన్ హయాంలో కొత్త మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వలేదు, ఉన్న మద్యం దుకాణాలను తగ్గించాడు. 20% మొదటి ఏడాది, రెండో ఏడాది 13%. ఆ తర్వాత కరోనా ప్రారంభమయ్యాక మద్యం దుకాణాలు తగ్గించలేదు. పైగా ఈ మైక్రో బ్రేవరీస్ పెట్టుకొచ్చాడు. ఇప్పుడు అది తప్పుబట్టి నాడు ఇదిగో జగన్ ఇట్లా చేస్తున్నాడని ఆ మైక్రో బ్రేవరీల దగ్గరికి వెళ్ళి ఉద్యమాలు చేసింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఆ మైక్రో బ్రేవరీలకి తాము అనుమతిస్తున్నారు అన్నటువంటిది సాక్షి రాసుకొస్తున్నటువంటి అంశం. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం క్రాఫ్ట్ బీర్ ఉత్పత్తి చేసే మైక్రో బ్రోవర్లను మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఏర్పాటు చేయాలి. అది జగన్ టైంలో పెట్టిన రూల్. ఇప్పుడు దాని దశాబ్దాలు కొనసాగుతున్న విధానానికి చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడిచి మైక్రో బ్రోవర్లను మున్సిపల్ కార్పొరేషన్ అంటే తెనాలి, మంగళగిరి లాంటి చోట్ల కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఆ కొత్త అడుగులు వేస్తున్నారట.